రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సుడిగాల్ల నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వికారాబాద్ జిల్లాల కులగచెర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన ప్రచారాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల కార్యకర్తలతో పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎస్సీ కాలనీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా ర్యాలీ అట్టహాసంగా సాగింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి గడ్డం రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే తమన్నా గారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా కష్టపడి శాసనసభ ఎన్నికల్లో నాకు దగ్గర సుమారు 25,000 మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ఒక యుద్ధం మిగిసింది, మరొక యుద్ధం ఉన్నది. ఎందుకు యుద్ధం అంటున్నా అంటే, ఒకప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేస్తుండే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్ర ప్రభుత్వం గతం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు మన మీద చేసి ఒక దివాలా తీసిన సంసారాన్ని మనకిచ్చిపోయిండు. దాన్ని మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మహిళా సోదరులంతా కూడా సంతోషంగా ఉండాలని ఆర్టీసీ బస్సులో ఒక 25-30 కోట్ల టికెట్లు, ఉచిత టికెట్లు ఇచ్చి ప్రయాణం. ఒక కొడుకు ఉడతానో, బిడ్డ ఉడతానో, మన్మడు ఉడతానో, మన్మరాలు ఉడతానో, ఒక యాదగిరి గుట్టకు పోవాలన్నా, వేముల వాడకు పోవాలన్నా, ఇంకా ఏదన్నా దర్శనానికి పోవాలన్నా, ఒక హాస్పిటల్కి పోవాలన్నా, వైద్యం చేసుకోవాలన్నా ఆర్టీసీ బస్ ఎక్కి ఉచితంగా వైద్యం చేసుకోవడానికి బస్సుకు టికెట్ లేదు, వైద్యానికి కూడా ఖర్చు లేదు. 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 లక్షల వరకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.